సర్ ప్రక్రియ 14 రాష్ట్రాల్లో జరిగిందని, ఓట్ల తొలగింపు ప్రక్రియ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూస్తే అర్థమవుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసామన్న ఆయన తెలంగాణలో సర్ సమగ్రంగా జరగాలని విన్నవించామని తెలిపారు. సర్ ప్రక్రియ తొందరపాటుగా చేయొద్దని సూచించారు. దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది ఇప్పటివరకు. లెక్కలు చూస్తే ఇంత దుర్మార్గంగా ఇంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒకసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యునైటెడ్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు ఓడిస్తే 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తగ్గిస్తే 60 లక్షల ఓట్లు గత చేయలేదు. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి కేవలం 30 లక్షల ఓట్ల తేడానే ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది నిజమైన ఓటర్ల తొలగింపు. కేంద్ర ప్రభుత్వంపైన మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారన్నారు. ఎన్నికలు పూర్తయి ఇంకా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలన్నారు. యుద్ధం కారణంతో ప్రజలకు భారం పడే ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున నటు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్ధాలు దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇలా యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇలా ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఎవ్వరు కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ పేరుతోటి కూకట్పల్లి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో తనిఖీలు చేపట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అధికారులు ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఫతేనగర్ డివిజన్లో 351 నుంచి 366 నంబర్ బూతుల్లోని పలు కాలనీలలో సుమారు 40,000 ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరింటికి పోకపోవడం, నిన్న కుకట్పల్లిలోనే సుమారుగా ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్గా ఫతేనగరే కానీ, అల్లాపురే కానీ, కుకట్పల్లి కానీ, కేపీబీ కానీ 9 డివిజన్లలో 9 డివిజన్లలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటే పెద్ద కుట్ర పడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుక్కట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయ్ చోటబాయ్ బ్రహ్మాండంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఉన్నటువంటి ఓటర్లను తొలగించాలనేటువంటి ప్రయత్నము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను కూడా అప్రమత్తం ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతోనే మాజీ సీఎం కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్నగర్ టిమ్స్ని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులకు అన్ని సౌకర్యాలు అందించేలా దాదాపు 60 ఎకరాల్లో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
1200 కోట్లతోటి టిమ్స్కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్ 3 మాత్రమే. కానీ అట్లా కాదు. హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు. ఏపీని రక్షణ, డ్రోన్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు 2,959 కోట్ల విలువైన 3 కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. ఆపరేషన్ సింధూర్ ఈజ్ ప్రౌడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియాస్ గ్రోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ అండ్ ది సక్సెస్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ they have used a drone. That drone has been produced from Andhra Pradesh. That is from Karnool. That is the strength of Andhra Pradesh. आज इस फाउंडेशन स्टोन लेइंग सेरेमनी में 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. कुल मिलाकर आंध्र प्रदेश के विकास की दिशा में आज का दिन एक माइलस्टोन सिद्ध होगा, ऐसा मेरा विश्वास है. साथियों, इस समय हम एक ऐसे कालखंड में हैं जहां पूरी दुनिया में उथल पुथल मची हुई है और ऐसे में एक राष्ट्र के रूप में हम अपनी सुरक्षा तभी मजबूत बनाए रख सकते हैं जब अपनी लाठी अपने हाथ में होगी. राष्ट्रीय सुरक्षा जैसे महत्वपूर्ण विषय पर हम हमेशा दूसरे देश के भरोसे नहीं रह सकते हैं. इसलिए आज शुरू हो रहे ये सभी प्रोजेक्ट्स मैं मानता हूं साधारण नहीं है बल्कि ऐतिहासिक हैं. प्रोजेक्ट्स के बारे में आपसे बात करूं तो आज यहां एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है. आडा सरकार के डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन यानी डीआरडीओ का यह सहयोगी संगठन है. यह भारत के लिए स्वदेशी फाइटर एयरक्राफ्ट के रिसर्च एंड डेवलपमेंट में
अपनी भूमिका निभाती है। इसी एडीए ने हमें एलसीए तेजस मार्क 1 दिया और अभी मार्क 2 पर काम चल रहा है और अब यही एडीए 5th जनरेशन अमका पर भी काम। కుల రాజకీయాలకు తాను బందీ కాదని అన్ని వర్గాల అభివృద్ధి తన రాజకీయాల లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వంగవీటి రంగ గురించి మాట్లాడే నేతలు ఆయన బ్రతుకున్నప్పుడు ఎందుకు రక్షించలేకపోయారని ప్రశ్నించారు. కాపుల ఓట్లే తనకుంటే భీమవరం గాజువాకలో ఎందుకు ఓడిపోయానని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ఎవరి వల్ల కాదని, వేల ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మంపైన అవగాహన లేకే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు మాట్లాడని నేతలు అసెంబ్లీలో సనాతన ధర్మంపైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరేనని విమర్శించారు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నాను. నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మే 27, 28 తేదీలో జరగనున్న మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక స్టేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతోటి వర్చువల్ విధానంలో మహానాడును నిర్వహించేందుకు టీడీపీ నేతలు చర్యలు చేపట్టారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు ఎన్టీఆర్ భవన్ నుంచే ఆన్లైన్ ద్వారా మహానాడులో పాల్గొనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపైన ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అనకాపల్లి మునగపాక మండల పరిధిలోని సిరసాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రక్షణ తయారీ యూనిట్కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్టుపర్తి అడ్వాన్స్డ్ మీడియం కంబాటివ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుతో పాటు అనకాపల్లి జిల్లాలోని బీడీఎల్ యూనిట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రక్షణ రంగానికి సంబంధించి తమ ప్రాంతంలో బీడీఎల్ యూనిట్ రావడం గర్వకారణమని తెలిపారు. ప్రభుత్వం మరొక ముఖ్యమైన కీలకమైన రక్షణ రంగంలో అతి కీలకమైన ఒక వ్యవస్థ, అతి కీలకమైన ఇండస్ట్రీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కంపెనీని మా నియోజకవర్గం కోటాడ సిరసపల్లి శివార్ గ్రామమైన రామారెడ్డిపేట దగ్గర 160 ఎకరాలలో ఈరోజు వర్చువల్ గా పెద్దలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం యలమంచిలి నియోజకవర్గం ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కీలకం, ఎంతో ప్రతిష్టాత్మకం, ఎంతో గర్వకారణం ఈరోజు యలమంచిలి నియోజకవర్గం. ఎన్డీఏ ప్రభుత్వం మరొక ముఖ్యమైన కీలకమైన టీడీపీ ప్రభుత్వంపైన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. జగన్ చూస్తే చంద్రబాబు, లోకేష్లకు నరాల్లో భయం కనిపిస్తుందని అన్నారు. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టిన పార్టీ అయితే వైసీపీ రాజశేఖర రెడ్డి ఆశయాల నుంచి పుట్టిందని తెలిపారు. టీడీపీ బీరుబారు పార్టీ అని, వైసీపీ విద్యా వైద్య విధానాల పార్టీ అని అన్నారు. 2 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం 3,70,000 కోట్ల అప్పులు చేసిందని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఇవే ఎక్కువ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు, మేము చేసినటువంటి ప్రతి పని మా పార్టీ
ప్రజలకి రియాలిటీలో కనిపిస్తా ఉంది. కానీ మీ పార్టీ కేవలం పబ్లిసిటీ పార్టీ. మీ పార్టీ సిద్ధాంతం బారు బీరు మీ సిద్ధాంతం, విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. బోత్ ఆర్ నాట్ సేమ్. మాది చేతల పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది కోతల పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ 974 కిలోమీటర్ల సముద్ర తీరంలో 3 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి చరిత్ర మాది. మీకు ఆ సముద్ర తీరం కనబడితే బికినీ ఉత్సవాలు చేయాలని చెప్పి తలంపు వచ్చినటువంటి పార్టీ మీది. ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయండి లోకేష్ గారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైసీపీకి ఓటు వేసి మన ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ గత 50 ఏళ్లలో సాధించిన అభివృద్ధి కూటమి పాలనలో రానున్న 7 సంవత్సరాల్లో సాధించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక నార్త్ నియోజకవర్గంలో 253 మందికి 1,94,03,000 రూపాయలను ప్రభుత్వం సాయం అందించింది అన్నారు. నియోజకవర్గంలో ఉన్న వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈసారి కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మరింత అభివృద్ధి దృష్టిలో మన విశాఖపట్నాన్ని అత్యంత అభివృద్ధిగా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలపైన కూడా ఉంది, అట్లాగే విశాఖపట్నం ప్రజలపైన కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఓటు వేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి మాత్రం తీసుకుని రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ పొదుపుపైన వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును పాటించాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో సుమారు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి ఇంధన పొదుపు అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంధన పొదుపు పట్ల మాటలు చెప్పకుండా ఆచరణలో చేసి చూపాలని భూమన కోరారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్కర పరిస్థితులలో మరీ ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం భవిష్యత్తులో పెద్ద ఎత్తున వస్తుంది అన్న ప్రమాదకరమైన సూచనను ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా పొదుపును పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇంధనం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జీవన విధానంలో కానీ అనేక విషయాలలో పొదుపును పాటిస్తే తప్ప మనమందరము కూడా ఈ పొదుపు ఉద్యమాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని, ఆ సందేశాన్ని అందించటం కోసమనే నేను ఈరోజు దాదాపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీటి యూజీ పరీక్షపైన కీలక నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3న నిర్వహించిన నీటి యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. పరీక్ష పారదర్శకతకు భంగం కలిగిందని భావించిన ఎన్డీఏ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ నీటి యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లుగా ఎన్డీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులు, పరీక్ష కేంద్రాల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లుగా తెలిపింది. నీటి ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రాగానే విచారణకు ఆదేశించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదని పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, 21న నీటి యూజీ రీ ఎగ్జామ్ జరుగుతుందని వెల్లడించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. పేపర్ లీక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర స్పష్టం చేశారు. దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వంపైన కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికలు ముగిశాయి, మోడీ వసూలు మొదలైందంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోటి సామాన్య ప్రజలపైన మరోసారి భారం మోపారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంతో కాలంగా వివాదాస్పద స్థలంగా ఉన్న ధార్ పట్టణంలోని భోజశాలను హిందూ దేవాలయమని తీర్పు చెప్పింది. భోజశాలలో ఎన్ని దశాబ్దాలుగా పూజలు జరుగుతున్నాయని ఏఎస్ఐ సర్వే ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్లోని ధార్ నగరంలో ఉన్న భోజశాల సరస్వతి దేవాలయమని హిందూ సంఘాలు కాదు, కమల్ మౌలా మసీదు అని ముస్లిం సంఘాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తుంది. సుదీర్ఘకాలం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భోజశాల సరస్వతి దేవాలయమని తీర్పు చెప్పింది. తమిళనాడు రాజకీయాలు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 55 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందింది. కొత్త ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కేబినెట్లో కాంగ్రెస్కు 2 కీలక మంత్రి పదవులు దక్కనున్నాయి. రాహుల్ చెప్పిన 5 ఎమ్మెల్యేలను సీఎం విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకొనున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మొదట డీఎంకే కూటమిలో కొనసాగినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో రాహుల్ విజయ్ బంధం మరింత బలపడుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. తమిళనాడులో మాత్రమే కాకుండా కేంద్ర రాజకీయాలను ఈ కొత్త సమీకరణం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. అబుదాబి చేరుకున్న ప్రధాని మోడీకి యుఏఈ ప్రభుత్వం అత్యంత గౌరవప్రదంగా స్వాగతం పలికింది. ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి యుఏఈ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాలను ఎస్కార్టీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు నెలకొన్న సమయంలో మోడీ యుఏఈ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భారత్ యుఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల వేళ పశ్చిమాసియాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్కు గ్యాస్, పెట్రోలియం సరఫరా కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇండియా తమకు మిత్రదేశమని, తమకు విభేదాలు ఉంటే అవి అమెరికాతోనే కానీ భారత్తో కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రధాని మోడీ యుఏఈ పర్యటనలో భాగంగా ఇంధన భద్రత, పైప్లైన్ గ్యాస్ సరఫరాపైన కీలక చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిపైన అమెరికా, ఇరాన్ ఉధృత పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు వ్యూహంతోటే కేంద్రం అడుగులు వేస్తుంది. భారత్తో వాణిజ్య సంబంధాలు కోల్పోతే ఇరాన్కు నష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. పరస్పర సహకారం, భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా మోడీ దౌత్య పర్యటన కీలకంగా మారింది.